మన ప్రోగ్రాములో నిజానికి లేకపోయినా అన్నా నేను ఒక్క పాటతో మాత్రమే సంఘీభావం చెప్తాను అని అడిగి బయట నుంచి ఎంతమంది సంఘీభావం కోసం వస్తే అంతమందిని ఆహ్వానించటం మన సంస్కారం కనుక నర్సిరెడ్డి ఒకే ఒక్క చిన్న పాట, ఒక పల్లవి చరణంతో మనకు సంఘీభావం తెలియజేస్తారు. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్తే. మొట్టమొదటిగా సభాధ్యక్షులు అన్న కాసిం గారికి, పెద్దలు గౌరవనీయులు అన్న మందకృష్ణన్న గారికి, అదే మాదిరిగా వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు జరిగేటువంటి ఈ ధర్మయుద్ధంలో మాదిగలు ఏనాటికైనా పద్మవ్యూహంలో చిక్కిన అభిమన్యులు కారు, ధర్మయుద్ధంలో గెలిచే అర్జునులను కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే నా పాటలు ఎన్నో పాటల్ని మీరు వినుంటారు. మీ అందరి దయతో, మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలతో గాయకుడిగా తెలుగు రాష్ట్రాల్లో నాకు ఇంత పేరు వచ్చింది. ఆ విషయం నేను ఈ రోజు కూడా మర్చిపోనని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు, నేను అందరి వాడిని. కానీ న్యాయం ఎక్కడుంటే న్యాయం ప్రక్కనే నా గొంతు నిలబడుతుంది. అందుకనే మందకృష్ణకు ఈ మధ్య పాట ఉదయించలే ఈ నేలన పోరాటాల గొంతుగా కాగడయి కన్నెర్ర చేసే ఎవరికి లొంగక పోరాటమే ఊపిరంటూ సాగినాడు నాయక కలిసిపోని జనబలమయ్యి నిలిసినాడు నేడిగా ఓరంగల్లో గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదురని ఉన్నా బెదరనోడంట ఓరంగల్లో గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదురని ఉన్నా బెదరనోడంట దగబడ్డ మత్తులాడంట జాతి కొరకై నిలిసిన గుండె నల్ల కండు వంద న్యాయం అందించా తన కంటి చూపుతో దారి చూపించే ఓహో పిడిగిట పిడుగులు దాసినోడే మందకృష్ణ మాదిగా ఆహో పిడిగిట పిడుగులు దాసినోడే మందకృష్ణ మాదిగా ఈ జాతి భారాన్నంత మోసినోడే మందకృష్ణ మాదిగా. ఈ పాటను విని తెలుగు ప్రజలందరూ అన్నకు చాలా అండగా, కొండంత అండగా నిలబడ్డందుకు నాకు నిజంగా కూడా గర్వంగా ఉంది. ఇప్పటికైనా నల్లని మబ్బులు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడు, మబ్బుల్ని చీల్చుకొని మళ్ళీ బయటికి వస్తాడు సూర్యుడు అనేది నా నమ్మకం అని కూడా ఈ సందర్భంగా, నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైన ఆపడుగా, నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైన మాపడుగా, నేలకు నాగలి గాయం తగులక బంగారు సిరులే పండవుగా, పుట్టుకతో ఏ మానవుడు మహనీయుడు కాదో పట్టుదలే నీలో ఉంటే పట్టిందల్లా గోల్డే, సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేరా, సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేరా, సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు ఆలునురా, జానేదో జానేదో జరిగిందేమైనా జానేదో జనమేమనుకుంటున్నా, పడినా లేచే కెరటం నీకు ఆదర్శం అని సాగాలో, పడినా లేచే కెరటం నీకు పనిని ప్రార్థనగా భావిస్తే ప్రతి విజయం మీకందేరో, చెమటల్లో తడిసే వాడికి చిక్కని శిఖరం లేదో, సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేరా, సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు ఆలునురా, నిరంతరం నువ్వు మరింతగా ఉదయిస్తూ ముందుకురా, ఏ పరాజయం పలకరించినా వెనుకడుగే వెయ్యకురా, నిరంతరం నువ్వు మరింతగా ఉదయిస్తూ ముందుకురా, ఏ పరాజయం పలకరించినా వెనుకడుగే వెయ్యకురా, ఏ కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు వస్తే రాని, ఏ సుతులు సతులు హితులు వదిలిపోతే పోని, పద 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 కరిమబ్బుల మాటునే కాంతి ఉంది కదా, పద 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 పోరాడనిదే ఏది పొందలేవు కదా, ఏ శిరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా, ఉడి దెబ్బలు తగలనిదే శిలలకు ఆకృతి పుట్టదుగా, పద పదమని పాదాలే పరిగెత్తాలే ఏదేమైనా, పడినా లేచే కిరటంలో దూకాలేదనదారన్నా, ఓటమి గెలుపుకు దీటుగా నిలబడి ఓటమి గెలుపుకు దీటుగా ఉండి నిలబడి కలబడి ఈ జట్టే మనదని. థ్యాంక్ యూ.
ఏదైనా కలం మొదలు రాయాలనిపించాలి కదా. రాయాలనిపించాలంటే అది న్యాయం అనిపించాలి కదా. ఎప్పుడో అన్నారు, కష్టజీవికి ఇరువైపులా ఉండేవారే కవులు అని. అట్లా ఆ న్యాయం వైపు నిలబడి రాయడానికి కొన్ని వేల కళాలు బయలుదేరాయి, పాటలు వస్తున్నాయి. రేపు లక్షల డప్పుల్లో 1000 గొంతుల పాటలు రాబోతున్నాయి. తెలంగాణ ఉద్యమం జరిగింది, ఆంధ్ర ఉద్యమం జరిగింది, అంటే ప్రతిఘాతక ఉద్యమం జరిగింది అటువైపు నుంచి. ఆంధ్ర వాళ్ళు పాటలు పాడారు, తెలంగాణ వాళ్ళం పాటలు పాడారు. ఆంధ్ర వాళ్ళ పాటలు ఎట్లున్నాయో మీరు అందరూ చూశారు, ఎందుకంటే న్యాయం లేదు గనక. తెలంగాణ వాళ్ళు పాటలు భూమి ఆకాశం అంత ఎత్తు కరిశారు, భూమిని ఆకాశాన్ని ఏకం చేశారు. కనుక నరసన్న ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ పాటలు పాడారు, రాశారు. మిత్రులారా, ప్లాస్టిక్ చైర్స్ ఉన్నాయి, నిలబడినటువంటి వాళ్ళు వెనుక ప్లాస్టిక్ చైర్స్ ఉన్నాయి. మీరు ఇటువైపు వచ్చి వాటిని వేసుకొని కూర్చోవలసిందిగా, మధ్యలో వేసుకొని కూర్చోవలసిందిగా కోరుతున్నాను. జస్టిస్ చంద్రకుమార్ గారు వారు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉన్నది, అటు నుంచే ఇటు వచ్చారు. కనుక వారు కొద్ది సమయంలో మాట్లాడి జస్టిస్ చంద్రకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కాసిం గారికి ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. వాస్తవంగా కొంత ఆరోగ్యం బాగాలేకుండా ప్రోగ్రాం అవాయిడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను నేను. కానీ ఒక న్యాయమైనటువంటి పోరాటం, ఒక న్యాయమైనటువంటి ఉద్యమం అంటే ఏదో ఆవేశంతోటో భావోద్వేగంతోటో లేకపోతే ఇంకేదో రాజకీయ కారణాలతో చెప్పడం లేదు. అన్ని విషయాలు పరిశీలించాలా, అన్ని వాస్తవాలు గమనించాలా, రాజ్యాంగం ఏం చెప్పిందో గమనించాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడో గమనించాలా, సమాజంలో ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటో గమనించాలా, ఎవరు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో అవన్నీ విషయాలు లెక్కలు కూడా మనం తీయాలా. అన్నీ చూసాం, రాజ్యాంగం చూసాం, వాస్తవ పరిస్థితులు చూసాం, జరుగుతున్నటువంటి గ్రౌండ్ రియాలిటీస్ చూసాం, ఎవరు ఎంత లబ్ధి పొందుతున్నారో అవన్నీ కూడా లెక్కలు చూసాం. అవన్నీ చూసిన తర్వాతనే మీ పోరాటం న్యాయమైనటువంటి పోరాటం అని చెప్పేసి నేను ఒక నిర్ణయం